హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో. హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి బ్యాంకర్స్ అల్గోరిథం నార్మల్గా చూసాం. బట్ బ్యాంకర్స్ అల్గోరిథంలో రీసోర్స్ ఎలికేషన్ అల్గోరిథం అని చెప్పి ఉంటుంది. సో అంటే రీసోర్సెస్ రిక్వెస్ట్ అల్గోరిథం అని చెప్పి. సో దానికి రీసోర్స్ రిక్వెస్ట్ అల్గోరిథంకి వచ్చేసరికి మనం ఒక పర్టికులర్ రీసోర్స్ని రిక్వెస్ట్ చేస్తాం. అంటే సపోజ్ ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాసెసర్స్లో P0, P1, P2, P3, P4 5 ప్రాసెసెస్ తీసుకున్నాం. ఈ 5 ప్రాసెసెస్లో ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్కి మనము రీసోర్స్ని రిక్వెస్ట్ చేస్తాం. సో దట్ ఈస్ రీసోర్స్ రిక్వెస్టింగ్ అల్గారిథం. సో అది మనకి బ్యాంకర్స్ అల్గారిథం నార్మల్గా ఎలా అయితే మనం నీడ్ అండ్ మ్యాక్సిమం అలొకేషన్స్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ ఎలకేషన్ అయిన తర్వాత మనం ఏదైతే సేఫ్ స్టేట్ ఫామ్ చేసుకుంటామో ఆ సేఫ్ స్టేట్ నుంచి మనం ఈ ఫైనల్గా ఏదైతే రిక్వైర్మెంట్ చేసుకుంటున్నామో దానికి కరెక్ట్గా మనం ఎలిజిబుల్గా ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే రీసోర్స్ రిక్వెస్టింగ్ అల్గోరిథంలో మనకి ఇచ్చిన ప్రాసెస్ పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేసిన రీసోర్సెస్ అనేవి మనకున్న సేఫ్ స్టేట్ని బట్టి మనకున్న బ్యాంకర్స్ అల్గోరిథంలో ఉన్న ఎలికేషన్స్ అండ్ నీడ్ అండ్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో రీసోర్సెస్ వాటిని బట్టి మనం వాటిని యాక్సెప్ట్ చేయగలుగుతామా లేదా, వాటిని కరెక్ట్గా ఎలకేట్ చేయగలుగుతామా లేదా అనేది మనం ఈ అల్గోరిథంలో మనం మెన్షన్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఎప్పుడు కూడా సేఫ్ స్టేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ మనం బ్యాంకర్స్ అల్గోరిథంలో సేఫ్ స్టేట్ ఎలా అయితే ఫామ్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ స్టేట్. సో దానికి ముందుగా మనం టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాము. టోటల్ని ఫైనల్గా వచ్చిన ఎలకేషన్ యొక్క టోటల్తో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిచ్చిన అవైలబుల్ రీసోర్సెస్ వచ్చేసరికి ఏకి 3, బికి 3, సికి 2 అండ్ డికి 1. సో అయితే మనకి కావాల్సిన నీడ్ మ్యాట్రిక్స్, సో అంటే నీడ్ రీసోర్సెస్ అనేవి ఏకి, బికి, సికి, డికి అనేవి గివెన్ ప్రొసెసర్స్కి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఇచ్చిన అవైలబుల్ రీసోర్సెస్తో విచ్ ప్రాసెస్ నీడ్ మ్యాచ్ అయిందో దాన్ని బట్టి మనం ఫస్ట్ సేఫ్ స్టేట్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఇచ్చిన అవైలబుల్ రీసోర్సెస్కి ఏ ప్రాసెస్ యొక్క నీడ్ అనేది మ్యాచ్ అయింది. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ P1. ఏకి 1 రీసోర్సెస్ అవసరం, ఇక్కడ 3 మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ 2 అవసరం, మనకి 3 అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ సికి 1 అవసరం, ఇక్కడ 2 అవైలబుల్గా ఉన్నాయి. డికి 1 అవసరం, ఇక్కడ డికి 1 అవైలబుల్ ఉంది. సో ఇది మనకి సాటిస్ఫై అయింది. సో దెన్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ P0. P0కి సంబంధించిన ఎలకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అవైలబుల్ రీసోర్స్కి యాడ్ చేసి మనం ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రెసెంట్ ఎలకేషన్కి సంబంధించిన P0 ఎంత? 3. ఆ 3కి సంబంధించి 3. సో 3 + 3 6, 0 + 3 3, 0 + 2 2 అండ్ 1 + 2 3. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ రీసోర్సెస్తో ఇక్కడ ఉన్న ఈ అవైలబుల్ రీసోర్సెస్తో ఇక్కడ ఉన్న నీడ్ దేనికి మ్యాచ్ అయింది? జనరల్గా P0 తర్వాత మనం P1 చెక్ చేస్తాం. సో P1కి 2 నీడ్ ఉంది, 1 3, ఇక్కడ 3 చూడండి. సికి మనకి 3 రీసోర్సెస్ అవసరం, బట్ ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో P1 అనేది మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 2. ఎస్, దిస్ మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ గివెన్ ప్రొసెసర్ P2. సో P2 తీసుకున్నప్పుడు ఇప్పుడు P2కు సంబంధించిన అలొకేషన్స్ని ఇక్కడ యాడ్ చేస్తాం. 6 + 2 8, 3 + 1 4, 2 + 0 2 + 0 2, 3 + 3 6. సో నెక్స్ట్ P2 తర్వాత P3 0 S 1 S 1 S 2 మనకి నీడ్, కానీ ఇక్కడ 6 అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ P3 సాటిస్ఫై అయింది. అగైన్ P3ని యాడ్ చేద్దాం. 8 + 1 9, 4 + 2 6, 1 + 2 3, 6 + 3 9. ఓకే, సో ఇప్పుడు 9 6 3 9తో P4 2 S 1 S 3 3 S 9 2 S P4. సో P4కి సంబంధించిన ఎలొకేషన్ తీసుకొచ్చి అవైలబుల్ 9 + 1 10, 6 + 4 10, 3 + 3 6 అండ్ 9 + 2 11. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి టోటల్ 5 ప్రాసెసర్స్ P0, P1, P2, P3, P4. అయితే ఇక్కడ మనకి సేఫ్ స్టేట్లో వచ్చింది P0, P2, P3, P4. 1 ప్రాసెసర్ ఈజ్ పెండింగ్, దట్ ఈస్ P1. సో ఐఎమ్ చెకింగ్ P1 2 1 3 1 10 10 6 11. డెఫినెట్గా P1 సాటిస్ఫై అవుతుంది. సో దట్ ఈస్ P1. P1కి సంబంధించిన ఎలొకేషన్ 3. సో ఇది లాస్ట్ అవుతుంది కదా. 10 + 3 13,
10 plus 1 11, 6 plus 2 that is 8, 11 plus 1 that is 12. సో ఫైనల్ టోటల్ అవైలబుల్ రిసోర్సెస్ మనకు వచ్చేసరికి టోటల్ క్యాలిక్యులేట్ చేసాం, దట్ ఈస్ 13, 11, 8, 12. అయితే ఇక్కడ మనకి ఏదైతే టోటల్ వాల్యూ వచ్చిందో అది ఎప్పుడైతే ఎలకేషన్కి సంబంధించిన టోటల్కి మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం దానికి కరెక్ట్గా మనకు వచ్చిన సేఫ్ స్టేట్ కానీ మనం చేసిన ప్రాబ్లం కానీ కరెక్ట్గా అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ చేద్దాం ఒకసారి. టోటల్ ఆఫ్ ఎలకేషన్ 3 plus 3 6, 6 plus 2 8, 9, 10, 2 4, 4 plus 4 8, 2 3, 3 plus 3 6, 3 3 3 6, 6 3 9, 9 plus 2 11. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇచ్చిన ఎలకేషన్ యొక్క టోటల్ అండ్ గివెన్ అవైలబుల్ రిసోర్సెస్ కలిపితే మనకి ఈ టోటల్ వస్తుంది. సో అంటే 10 plus 3 13, 8 plus 3 that is 11, 6 plus 2 that is 8, 11 plus 1 that is 12. సో ఇక్కడ ఇచ్చిన టోటల్కి ఎలకేషన్ యొక్క టోటల్కి మనకి మ్యాచ్ అయింది కాబట్టి సో ద టోటల్ వాల్యూ 13, 11, 8, 12. సో ఇక్కడ మనకి వచ్చిన సేఫ్ స్టేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, అందరికీ ఒకటే రావు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే నేను ఇక్కడ P0తో స్టార్ట్ చేశాను, తర్వాత P1 సాటిస్ఫై అవ్వచ్చు, P3 సాటిస్ఫై అవ్వచ్చు, P4 సాటిస్ఫై అవ్వచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఆర్డర్లో మనం తీసుకుంటున్నప్పుడు సమ్ టైమ్స్ సమ్ మెంబర్స్ P2, P3 ఆర్డర్లో తీసుకోకుండా లాస్ట్ P4ని మనం సెకండ్ స్టెప్లో తీసుకోవచ్చు. ఎలా అయినా కూడా మనకి సేఫ్ స్టేట్ అనేది కరెక్ట్గానే వస్తుంది. అది ఒక్కొక్కరికి డిఫరెంట్గా వాళ్ళు తీసుకున్న ప్రాసెస్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్యాంకర్స్ అల్గోరిథంకి సంబంధించి ద ఫస్ట్ స్టెప్. అయితే ఇక్కడ మనకి రీసోర్స్ రిక్వెస్టింగ్ అల్గోరిథంలో ద సెకండ్ స్టెప్ ఏమవుతుంది అంటే పర్టికులర్ రీసోర్స్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి రీసోర్స్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇచ్చిన ఈ గివెన్ బ్యాంకింగ్ అల్గోరిథం మీద మనం సొల్యూషన్ అనేది చేస్తాం. సో అది ఎలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి సంబంధించి నీడ్ క్యాలిక్యులేట్ చేసాము, టోటల్ క్యాలిక్యులేట్ చేసాము. సో దెన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ P1 ఆఫ్ 1 0 0 1. సో P1 అనే ప్రాసెసర్కి నేను రిక్వెస్ట్ చేసిన రీసోర్సెస్ ఏంటి అంటే 1 0 0 1. అయితే ఈ 1 0 0 1కి సంబంధించి మనం యాక్చువల్గా ఏం చేంజ్ చేయాలి అంటే ఓన్లీ P1కి సంబంధించి చేంజ్ చేస్తాం. అయితే సేమ్ టేబుల్ అంతా ఇలానే ఉంచేసి మనం P1 ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుందా అంటే నో, బికాస్ ఫస్ట్ P0 వాల్యూస్, P0 అలొకేషన్ సేమ్, మ్యాక్సిమం సేమ్, నీడ్ సేమ్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనకి P1 1 0 0 1 అనేది మనం తీసుకున్నామో ఆటోమేటిక్గా P1కి సంబంధించి మనం అలొకేట్ చేసాము అంటే దిస్ వాల్యూ ఈజ్ యాడింగ్ టు ది P1 అలొకేషన్. అంటే వన్స్ మనం అలొకేట్ చేసేసాం ఎస్ అనుకుందాం, సో దాని P1 అలొకేట్ అయిపోయింది అంటే అలొకేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ P1కి సంబంధించిన దానికి మనం ఏం చేయాలి? టోటల్ చేయాలి. వన్స్ అలొకేషన్ చేసిన తర్వాత మనకిచ్చిన టోటల్ అవైలబుల్ రిసోర్సెస్లోంచి అలొకేట్ చేసాం అంటే వీటిని ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే గివెన్ అవైలబుల్ రిసోర్సెస్ ఈజ్ అలొకేటెడ్ టు ది సమ్ ప్రొసెసర్ అగైన్. సో దెన్ ఐ వాంట్ టు డిక్రీజ్ ద గివెన్ రిసోర్సెస్. నెక్స్ట్ వన్ నీడ్ మ్యాట్రిక్స్. అంటే మనకి కావాల్సినవి ఆటోమేటిక్గా మనం కావాల్సినవి తీసేసుకుని ఇచ్చేసాం, అలొకేట్ చేసేసాం. సో కావాల్సిన దాంట్లో P1కు ఉన్న వాటిల్లోంచి వీటిని మైనస్ చేయాలి. సో ఆల్రెడీ ఇవి కావాలి అని చెప్పాము, బట్ అందులోంచి సమ్ ప్రొసెసర్కి సంబంధించిన రిసోర్సెస్ రిక్వెస్టింగ్ మీద మనం అలొకేట్ చేసాం కాబట్టి ఇందులో నుంచి మనం మైనస్ చేస్తాం. సో దీంట్లోంచి మనం చేంజ్ చేయాల్సిన వాల్యూస్ దిస్ P1 నీడ్ వాల్యూ మైనస్ అండ్ అవైలబుల్ రిసోర్సెస్ వాల్యూ ఆల్సో మైనస్. దెన్ ఇది దేనికి యాడ్ అవుతుంది అంటే అలొకేషన్. P1కి ఆల్రెడీ అలొకేట్ చేసాం కాబట్టి దానికి యాడ్ అవుతుంది. సో దీనికి అప్డేటెడ్ టేబుల్. సో దిస్ ఈజ్ అప్డేటెడ్ టేబుల్. అయితే మనకి ఇక్కడ మనం చేంజ్ చేసినవి P1 ఆఫ్ 1 0 0 1. సో 1 0 0 1 కాబట్టి మనకి ఇందాక ఇచ్చిన అవైలబుల్ రిసోర్సెస్లోంచి 1 0 0 1 మైనస్ చేసి ఈ వాల్యూస్ రిమైనింగ్ అవైలబుల్గా మనకి రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. అలానే ఆ రిసోర్సెస్ ఆల్రెడీ అలాట్ చేసాం కాబట్టి దట్ 1 0 0 1 ఈజ్ యాడెడ్ టు ద గివెన్ P1 అవైలబుల్ రిసోర్సెస్. సో ఆటోమేటిక్గా వాటికి సంబంధించి నీడ్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. సో ఇప్పుడు ఈ వాల్యూస్తో అగైన్ మనం ఏం చేయాలి అంటే బ్యాంకర్స్ అల్గోరిథం అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలి. సో ఈ బ్యాంకర్స్ అల్గోరిథంలో మళ్ళీ మనం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ దిస్ అవైలబుల్ రిసోర్సెస్తో ఏ నీడ్ మ్యాట్రిసెస్ మ్యాచ్ అయిందో దాన్ని మనం సాటిస్ఫై చేస్తాం. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్
పీ నాట్ సేఫ్ స్టేట్ మనం ఫామ్ చేయాలి కదా. సో సేఫ్ స్టేట్ని ఫస్ట్ పీ నాట్తో చూద్దాం. సో పీ నాట్ మ్యాచ్ అవుతుందా లేదా, 1 2 1 అండ్ 1. ఎస్, పీ నాట్ మ్యాచ్ అయింది. సో పీ నాట్తో స్టార్ట్ చేశాను. అంటే పీ నాట్కి సంబంధించిన ఎలకేషన్ని తీసుకొచ్చి ఈ అవైలబుల్కి యాడ్ చేసి మనం వేయాలి. సో దట్ ఈస్ 3 + 2 5, 0 + 2 2, 0 + 2 2, 2 + 1 3. నెక్స్ట్ వన్ 5 2 2 3తో P1 మ్యాచ్ అవ్వచ్చు, P2 మ్యాచ్ అవ్వచ్చు, మోర్ దాన్ 1 ప్రొసెసర్ మ్యాచ్ అవ్వచ్చు. సో సాటిస్ఫై చేయొచ్చు. చూద్దాం. 5 1 0 0, బట్ ఇక్కడ అవైలబుల్ ఓన్లీ 2, బట్ ఇక్కడ నీడ్ వచ్చేసరికి 3. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది. నెక్స్ట్ P1 సాటిస్ఫై చేయలేదు. 5 0 2 2 2 1, ఇక్కడ మనకి నీడ్ 2 కానీ ఇక్కడ అవైలబుల్ 3. సో ఇక్కడ P2 అనేది మనకి సాటిస్ఫై అయింది. సో దట్ ఈస్ P2. అంటే P2కి సంబంధించి వాల్యూస్ యాడ్ చేద్దాం. 5 + 2 7, 2 + 1 3, 0 + 2 2, 3 + 3 6. నెక్స్ట్ ఈ రిసోర్సెస్తో P3 0 7 1 3 1 2. రిక్వైర్డ్ నీడ్ మనకి 1, బట్ అవైలబుల్ 2. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. 2 నీడ్ 6 అవైలబుల్. ఎస్, P3 అనేది కూడా మనకి సరిపోయింది. సో దెన్ 1 + 7 8, 3 + 2 5, 1 + 2 3, 6 + 3 9. నెక్స్ట్ వన్ P4 2 1 3 3 సరిపోయింది. 9 + 2 ఎస్ సరిపోయింది. సో నెక్స్ట్ వన్ P4. సో P4 తీసుకుంటే 8 + 1 9, 5 + 4 9, 3 + 3 6, 9 + 2 11. సో ఇంకా రిమైనింగ్ వన్ ఈజ్ P1. P1 1 9 0 9 3 6 1 11 ఎస్ P1. సో ఫైనల్గా P1కి సంబంధించి 9 + 4 13, 9 + 2 11, 6 + 2 8, 11 + 1 12. దిస్ ఈజ్ ద టోటల్ అవైలబుల్ రిసోర్సెస్. సో అయితే మనం ప్రీవియస్ క్లాస్లో చూసిన అవైలబుల్ కూడా మనకి 13 11 8 12. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చింది కూడా 13 11 8 12. సో అంటే ఒక పర్టికులర్ ప్రొసెసర్ కూడా మనం రిక్వెస్టింగ్ మీద వాటికి రిసోర్స్ అలొకేట్ చేసినా కూడా సేమ్ సేఫ్ స్టేట్కి రీచ్ అయ్యాం కాబట్టి దట్ ప్రొసెసర్కి కరెక్ట్గా మనకి రిసోర్స్ అలొకేషన్కి ప్రాబ్లం లేదు. సో దెర్ ఈస్ నో డెడ్ లాక్ సిచ్యువేషన్. సో మనం హ్యాపీగా ఆ ప్రొసెసర్ని దానికి అలొకేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీసోర్స్ రిక్వెస్టింగ్ అల్గారిథం. సేమ్ బ్యాంకర్స్ అల్గారిథంలోనే రీసోర్స్ రిక్వెస్టింగ్ అంటే వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ రీసోర్స్కి మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదా, మనం వాటిని అలొకేట్ చేయగలుగుతున్నామా లేదా అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో అయితే ఇక్కడ ఏ ప్రాసెస్ అనేది రిక్వెస్టింగ్ అల్గారిథం మ్యాచ్ అవుతుందో దట్ మ్యాట్రిక్స్ ఎక్స్కి మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ అనేది ఎలా ఉండాలి అంటే నీడ్కి ఈక్వల్గా అయినా ఉండాలి, లేదు నీడ్ కన్నా లెస్ దాన్ అయినా ఉండాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రిక్వెస్ట్ ఆఫ్ పర్టికులర్ రిసోర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నీడ్. దట్ పర్టికులర్ రిసోర్స్కి సంబంధించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన నీడ్ కన్నా లెస్ దాన్ ఉంటే ఓకే, అదొక సిచ్యువేషన్. సో అప్పుడు మనం ఏం చేస్తాము, దాని యొక్క రిక్వెస్ట్ మళ్ళీ ఇచ్చిన అవైలబుల్ దానికన్నా తక్కువగా ఉందా లేదా చూస్తాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి రిక్వెస్ట్ అగైన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ అనేది నీడ్ కన్నా తక్కువ ఉండాలి, అవైలబుల్ కన్నా తక్కువ ఉండాలి. సో దెన్ ఒకవేళ ఇక్కడెక్కడైనా కూడా ఈ కేస్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే దెన్ దట్ ఈస్ అ నాట్ అలొకేషన్. అక్కడ అలొకేషన్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే వెన్ ద రిక్వెస్టెడ్ రిసోర్స్ ఈస్ అలొకేటెడ్ టు ది ప్రాసెస్, కరెక్ట్గా మనం ప్రాసెస్కి అలొకేట్ చేద్దామని ఫిక్స్ అయ్యామో, కరెక్ట్గా సాటిస్ఫై అయ్యామో, దెన్ మనం చేయాల్సిన ఫార్ములాస్ available equal to, that is available equal to available minus request. సో ఏదైతే ఇప్పుడు మనం చేసామో నేను ఆ స్టెప్స్ ఫార్ములా పాయింట్స్లో రాస్తున్నాను. నెక్స్ట్ allocation ఈక్వల్ టు allocation ప్లస్ రిక్వెస్ట్. అదే కదా మనం చేసాం, allocation ప్లస్ రిక్వెస్ట్. ఈ రెండు జరిగినాయి అంటే ఆటోమేటిక్గా మనం తీయాల్సింది నీడ్లోంచి. సో అగైన్ నీడ్ ఈక్వల్ టు నీడ్ మైనస్ రిక్వెస్ట్. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం రీసోర్స్ రిక్వెస్టింగ్ అల్గోరిథం అనేది పెర్ఫామ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సెకండ్ అల్గోరిథం ఇన్ డెడ్లాక్.